భారత ప్రభుత్వం కొత్త చట్టాన్ని తీసుకొచ్చింది. అయితే ఎప్పుడో బ్రిటిష్ కాలం నాటి చట్టాన్ని మొత్తంగా తీసివేసి కొత్త చట్టాన్ని తీసుకొచ్చింది. దీంట్లో చాలా వరకు కూడా కొన్ని శిక్షలు పెంచింది, కొన్నిటిని తగ్గించింది. కొన్నిటిని సంబంధించి చూసినట్టయితే వాటి కొత్త తరహాలో శిక్షల అమలుకు మొత్తంగా శ్రీకారం చుట్టింది. అయితే ఈ కొత్త భారత చట్టాల గురించి ఇప్పటివరకు చాలామందికి అవగాహన లేకుండా పోయింది. దీనికి సంబంధించి ప్రస్తుతానికి సీనియర్ న్యాయవాది అయిన కిరణ్ మనతో ఉన్నారు. సార్ చెప్పండి, ఈ కొత్త న్యాయ చట్టాలు కొన్ని తీసుకొచ్చింది ప్రభుత్వం. అయితే 3 తీసుకొచ్చిన చట్టాల్లో వీటిని ఎట్లా ఇంప్లిమెంట్ చేయబోతున్నారో అసలు ఏం జరుగుతుంది? ఎట్లా చేస్తారు? యాక్చువల్లీ అండి చాలా 3 చాలామంది ఏమనుకుంటున్నారు టోటల్ చేంజ్ అయింది. 3 చట్టాల్లో టోటల్‌గా తీయడం జరిగింది. అని ఒక ఒపీనియన్ ఉంది. కానీ ఈ రోజుటికి కొన్ని డెఫినేషన్స్ లేవు. ఇప్పుడు కొన్నిట్లలో పర్సన్ అంటే ఇంతకుముందు మెన్ అండ్ వుమెన్ ఉండే. ఇప్పుడు ట్రాన్స్‌జెండర్ అని చెప్పి కూడా డెఫినేషన్స్. కాలానుగుణంగా ఎప్పుడో 1970స్‌లో జరిగిన చట్టాలను ఈరోజు కాలానుగుణంగా మార్పులు చేసుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. దానికోసం ఈరోజు భారత ప్రభుత్వం 3 చట్టాలను తీసుకురావడం జరిగింది. అంటే దీంట్లో మెయిన్‌గా చూస్తే ఇదివరకు అఫెన్స్ ఎక్కడ జరిగిందో అక్కడే ఫిర్యాదు చేయాలని చెప్పి గతంలో ఉంది. కానీ ఇప్పుడొచ్చిన కొత్త చట్టంలో ఎక్కడ అఫెన్స్ జరిగినా సరే మీరు ఎక్కడికి వెళ్ళైనా ఫిర్యాదు చేయమని చెప్తుంది. అంటే జీరో ఎఫ్ఐఆర్ చేయమంటుంది. ఇది ఎట్లా సాధ్యపడుతుంది? నిజంగా ఎట్లా ఉంటదది? అంటే సింపుల్ అండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక కాడ అఫెన్స్ జరిగి మొన్న రీసెంట్‌లీ మనం చూసాం. ఒక కేసులో ఎక్కడో మియాపూర్‌లో ఇక్కడ పటాన్‌చెరు దగ్గర అఫెన్స్ జరిగింది. ఆ అమ్మాయి ఉప్పల్ పోలీస్ స్టేషన్‌కి దగ్గర ఉంటుంది. అక్కడికెళ్ళి ఉప్పల్ పోలీస్ స్టేషన్‌కెళ్ళగానే ఇమ్మీడియేట్‌లీ వాళ్ళు జీరో ఎఫ్ఐఆర్ చేసేసి ఇమ్మీడియేట్ మళ్ళీ ఎక్కడైతే అఫెన్స్ జరుగుతుందో ఖచ్చితంగా అక్కడికి ట్రాన్స్‌ఫర్ చేసి అక్కడ మాత్రమే ఇన్వెస్టిగేషన్ చేయాలి. ఎఫ్ఐఆర్ అనేది ఇక్కడ కేసు జరిగింది. ఆ ఫిర్యాదును తీసుకోమని ఖచ్చితంగా చట్టం చెప్తా ఉంది. ఇంతకుముందు కూడా కొన్ని జడ్జిమెంట్ ప్రకారంగా చెప్పడం జరిగింది. కానీ ఈ మధ్యలో కొత్త చట్టం ప్రకారంగా ఎఫ్ఐఆర్ చేసేసి ఎక్కడైతే అఫెన్స్ జరిగిందో అక్కడికి ట్రాన్స్‌ఫర్ చేయాల్సిన అవసరం ఉంటుంది. అంటే దీంట్లో చూస్తే ఇప్పుడు ఫిర్యాదు ఎలక్ట్రానిక్ ఫిర్యాదు కూడా చేయవచ్చని చెప్తున్నారు. దాన్ని ఎట్లా చేయొచ్చు? అవునండి. ఇప్పుడు ఖచ్చితంగా ఇప్పుడు మనము పోలీస్ స్టేషన్‌కు ఈమెయిల్ ద్వారా గానీ, వాట్సాప్ ద్వారా గానీ ఆహ్, ఫిర్యాదు చేసినప్పుడు వాళ్ళు అంటే కొన్ని ఎవిడెన్సెస్ రికార్డ్స్ కూడా ఈ మధ్యలో కొన్ని కేసుల్లో ఎవిడెన్స్ ఎక్కడ రికార్డ్ చేయాలి, కంప్లెయింట్ ఎక్కడ తీసుకోవాలని కూడా అందులో కొత్త చట్టాల్లో చెప్పడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా కంప్లెయింట్ వాళ్ళు పోలీస్ స్టేషన్‌లో రాలేకపోయినప్పుడు ఈమెయిల్ ద్వారా గానీ, వాట్సాప్ ద్వారా గానీ చేసినప్పుడు వాళ్ళు అక్కడ ఫిర్యాదుదారు ఇంటికి వెళ్లి రికార్డ్ చేసుకునే అవకాశం ఉంటుంది. అంటే దీంట్లో కొత్త చట్టంలో ఒక ప్రొవిజన్ ఉందని చెప్తున్నారు. ఎక్కడైతే మీరు ఆన్‌లైన్ కావచ్చు, లేకుంటే ఎలక్ట్రానిక్ విధంగా ఫిర్యాదు చేసిన తర్వాత మళ్ళీ 48 అవర్స్‌లోగా మీరు పోలీస్ స్టేషన్‌కి వెళ్లి మీరు లిఖితపూర్వకంగా కంప్లెయింట్ చేయాలని చెప్తున్నారు. నిజంగా కొంత ప్రచారం ఉంది. దాన్నేమంటారు? అంటే ఖచ్చితంగా ఎవిడెన్స్ రికార్డ్‌కి గానీ, ఇన్వెస్టిగేషన్ రికార్డ్‌కి గానీ ఖచ్చితంగా పోవాల్సొస్తుంది పోలీస్ స్టేషన్. అన్ని అఫెన్సెస్‌లో ఆహ్, ఆహ్, వాళ్ళకు కంప్లెయింట్స్ గానీ వాళ్ళకు ఖచ్చితంగా ఇంటి దగ్గరనే చేయాలని లేదు. మిగతా కేసులలో పోలీస్ స్టేషన్ వెళ్లి వారి యొక్క ఎవిడెన్స్ ఇయ్యాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి పోలీస్ స్టేషన్‌కి వెళ్ళాలని చెప్తున్నారు. సరే అంటే ఇప్పుడు ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్‌ని ఈ గతంలో ప్రభుత్వాలు తీసుకోపోయేది, కోర్టులు తీసుకుపోయేది. కానీ ఇప్పుడు ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్ కూడా మస్ట్‌గా తీసుకోమని చెప్తుంది. ఎట్లా అని? అంటే ఈ ఒక సెక్షన్ కూడా తీసుకురావడం జరిగింది. పబ్లిక్ సర్వెంట్స్ గానీ, అదర్ విట్‌నెసెస్ గానీ, ఎ ఎ వాళ్ళు ఎట్లా ఎవిడెన్స్ ఇవ్వచ్చు. అదేవిధంగా ఇంతకుముందు ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్ ఇయ్యాలని దానికొక సుప్రీం కోర్ట్ ప్రకారంగా ఇచ్చేది. బట్ ఇప్పుడేందంటే మనం అంటే ప్రతి కోర్టు ఖచ్చితంగా ఎలక్ట్రానిక్ రికార్డ్ చేయడానికి దానికి సంబంధించిన మొత్తం ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇప్పుడు మీకు ఆల్రెడీ ఆల్ సుప్రీం కోర్ట్స్, ఆల్ హై కోర్ట్స్‌లో ఆర్గ్యుమెంట్స్ అన్నీ కూడా ఎలక్ట్రానిక్ మీడియా అంటే హైబ్రిడ్ మోడల్‌లో చేసుకోవచ్చు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ కొందరేమో డైరెక్ట్ వచ్చి ఆర్గ్యుమెంట్ చెప్పొచ్చు. అదేవిధంగా కొందరు అడ్వకేట్‌లు ఆన్‌లైన్‌లో చెప్తా ఉన్నారు. అదేవిధంగా ఖచ్చితంగా ఏ కోర్ట్ గాని ఈరోజు లోయర్ కోర్ట్స్ కూడా ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్ రికార్డ్ చేయడానికి సంబంధించిన ఏదైతే పరికరాలు ఉంటున్నాయో ఎలక్ట్రానిక్‌కి సంబంధించిన అన్ని ఏర్పాట్లు చేసుకొని అక్కడ విట్‌నెస్ ఎక్కడైతే ఉంటారో అక్కడ నుండి ఎవిడెన్స్ ఇవ్వచ్చు. దానికి సంబంధించి కొన్ని రిస్ట్రిక్షన్స్ పెట్టడం జరిగింది. ఇప్పుడు అక్కడ ఉన్న ఎవిడెన్స్ అక్కడ ఎవరైతే ఉంటారో ఎ ఎ ఎక్కడ ప్లేసెస్ ఉన్నారో దానికి సంబంధించిన కొన్ని ఇప్పుడు ఔట్ ఆఫ్ కంట్రీలో ఉంటారు. ఔట్ ఆఫ్ కంట్రీలో ఉన్నప్పుడు ఎలా విధంగా రికార్డ్ చేయాలి. దానికి సుప్రీం కోర్ట్ గైడ్‌లైన్స్ ఉన్నాయి. అక్కడికి సంబంధించిన ఎంబసీ ఆఫీసర్స్ గానీ, అక్కడికి సంబంధించిన కొందరు దాన్ని నోటిఫై చేశారు. ఎవరో దగ్గర ఇవ్వచ్చు అని చెప్పి ఇచ్చారు. ఇంతకుముందు కూడా సుప్రీం కోర్ట్ కొన్ని నోటిఫై చేయడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు చట్టంలో కూడా ఏ విధంగా చేయాలని ఒక మార్గదర్శకాలు ఇచ్చి చేయొచ్చు అని చెప్పి చెప్పడం జరిగింది. ఇందులో జీరో ఎఫ్ఐఆర్ చెప్పినట్టయితే జీరో ఎఫ్ఐఆర్ మీరు ఎక్కడైనా చేయొచ్చని చెప్తున్నారు. కానీ జీరో ఎఫ్ఐఆర్ చేసిన తర్వాత సదర్ విక్టిమ్ అదే పోలీస్ స్టేషన్‌కి మళ్ళీ వెళ్ళి అక్కడే
స్టేట్మెంట్ ఇవ్వాల్సి ఉంటుందా, లేకుంటే ఎక్కడి నుంచి స్టేట్మెంట్ ఇవ్వచ్చా? ఫస్ట్ ఒక అఫెన్స్ జరిగింది ఎక్కడో చాలా దూరంలో జరిగింది. ఎవరైతే వాళ్ళ ఇంటికి వచ్చారో ఆ ఇంటికి వచ్చిన తర్వాత ఇమ్మీడియట్‌గా కంప్లెయింట్ ఇచ్చి ఆ లోకల్ పోలీస్ స్టేషన్‌లో ఇచ్చినప్పుడు పోలీస్ వాళ్ళు రియాక్ట్ అయ్యి ఖచ్చితంగా ఎఫ్ఐఆర్ చేసి ఆ అఫెన్స్ సంబంధించి చేసిన తర్వాత వాళ్ళు ఇమ్మీడియట్‌లీ ఎక్కడైతే అఫెన్స్ జరిగిందో అక్కడ పోలీస్ వాళ్ళని అలర్ట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా బాధితురాలకు మెడికల్ ఎవిడెన్స్‌కి సంబంధించి గానీ ఇంకా అదర్ థింగ్స్ ఏవి ఇన్వెస్టిగేషన్‌లో ఉంటున్నాయో వాళ్ళు అలర్ట్ కావడం జరుగుతా ఉంది. ఖచ్చితంగా మళ్ళీ ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ అంతా ఎక్కడైతే అఫెన్స్ జరిగిందో అక్కడే చేశారు. ఈ పోలీస్ స్టేషన్‌కి సంబంధం ఉండదు. ఇప్పుడు ఎఫ్ఐఆర్ జరిగిన తర్వాత ఇమ్మీడియేట్‌లీ తీసుకోవాల్సిన ఏదైతే స్టెప్స్ ఉంటాయో ఆ ఇమ్మీడియేట్‌లీ స్టెప్స్ వాళ్ళు తీసుకుంటారు. తీసుకున్న తర్వాత బాధితుడిని హాస్పిటల్ పంపించడం కానీ, వాళ్ళకి నిందితులు పారిపోకుండా అలర్ట్ చేయడం కానీ ఇవన్నీ ఈజీగా చేసుకుంటారు. ఇమ్మీడియేట్‌లీ ఎఫ్ఐఆర్‌ను లోకల్ పోలీస్ స్టేషన్‌కి పంపించిన తర్వాత వాళ్ళకి ఆ కేసుకు సంబంధించిన స్టేట్మెంట్ ఆఫ్ రికార్డ్ ఎవరైతే విట్నెస్‌ను స్టేట్మెంట్ రికార్డ్ చేయడం కానీ, ఎవిడెన్స్ కలెక్ట్ చేయడం కానీ అవన్నీ ఆ పోలీస్ స్టేషన్ అవసరం ఉంటుంది. సరే, ఇప్పుడు చూస్తే గతంలో జీరో ఎఫ్ఐఆర్ కేవలం అత్యాచారాలు కావచ్చు, లేకుంటే మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలు కావచ్చు, వీటిపైనే జీరో ఎఫ్ఐఆర్కి పర్మిషన్ ఇచ్చింది. ఇప్పుడు ఎవరైనా ఏ సంఘటన సంబంధించిన జీరో ఎఫ్ఐఆర్ చేయొచ్చా? అంటే ఇందులో వీటిలోని చాలా డిఫరెన్షియన్స్ వచ్చాయి. ఇప్పుడు కాగ్నిజబుల్ ఆఫెన్సెస్, నాన్ కాగ్నిజబుల్ ఆఫెన్సెస్ అని ఉంటాయి. జీరో ఎఫ్ఐఆర్ అనేది అత్యవసరమైన అంటే వేగవంతమైన ఎవిడెన్స్ ఏదైతే ఉంటుందో ఇన్వెస్టిగేషన్ అవసరమో వాటిలలో ఇంపార్టెన్స్ ఇస్తారు. కొన్ని బాడీ అఫెన్సెస్లో ఇంపార్టెన్స్, అన్ని అఫెన్సెస్లో జీరో ఎఫ్ఐఆర్ చేయరు. ఎందుకు అంటే ఇప్పుడు నాన్ కాగ్నిజబుల్ అఫెన్స్లో ఇంతకుముందు మనం ఏం చేసేది కోర్టు నుండి కాగ్నిజబుల్, నాన్ కాగ్నిజబుల్లో ఏదైతే ఉన్నాయో పోలీస్ వారు చిన్న నేరాలకు సంబంధించిన ఏవైతే అఫెన్స్ జరిగినప్పుడు కోర్టు వారు పర్మిషన్ తీసుకుని ఎఫ్ఐఆర్ చేసేది. ఖచ్చితంగా ఆ కంప్లైంట్ తీసుకుని ఆ కంప్లైంట్ను కోర్టు ఫార్వర్డ్ చేసి అప్పుడు తీసుకునేది. ఇప్పుడు అలాంటి చిన్న నేరాలలో ఎస్పీకి సంబంధించిన పర్మిషన్ తీసుకొని వారి యొక్క ఇన్వెస్టిగేషన్ చేయాలంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక అఫెన్స్ జరిగింది, నన్ను ఎవరు తిట్టారు అని చెప్పి ఒక పోలీస్ స్టేషన్ వాళ్ళ ఇంటి దగ్గర పోలీస్ స్టేషన్ జరిగింది. ఎక్కడైతే అఫెన్స్ జరుగుతుందో అప్పుడు వాళ్ళు అక్కడ పంపిస్తారు. ఇక్కడ ఎఫ్ఐఆర్ చేయనికి లేదు. ఎందుకంటే అక్కడ చిన్న కేసులలో ఖచ్చితంగా ఎస్పీ స్థాయి వ్యక్తి, డిఎస్పీ స్థాయి వ్యక్తి యొక్క పర్మిషన్ అవసరం ఉంటుంది. కాబట్టి ఇన్వెస్టిగేషన్ ఆఫెన్స్లో ఖచ్చితంగా ఆ పోలీస్ స్టేషన్కి పంపించాల్సిన అవసరం ఉంటుంది. అన్ని కేసులలో ఎట్టి పరిస్థితుల్లో జీరో ఎఫ్ఐఆర్ చేయనికి అవకాశం లేదు ఇందులో. ఎందుకు అంటే ఏదైతే ఇంపార్టెంట్ నేరాలు ఉంటాయో మర్డర్ కానీ, రేపు కానీ, దొంగతనాలు కానీ వీటికి సంబంధించిన అఫెన్సెస్లో ఏంటంటే ఇమీడియట్లీ ఇన్వెస్టిగేషన్ వేగవంతం చేయాల్సిన అవసరం ఉంటుంది. ప్లస్ ఆ పోలీస్ స్టేషన్కి సంబంధించిన నేరం జరిగిన పోలీస్ వాళ్ళను అలర్ట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి జీరో ఎఫ్ఐఆర్ చేస్తారు. సపోజ్ ఒక వ్యక్తి హైదరాబాద్ నుంచి ఢిల్లీ వెళ్తున్నాడు, మధ్యలో ఇక్కడ ఇన్సిడెంట్ జరిగింది, అతను జీరో ఎఫ్ఐఆర్ అక్కడ ఇవ్వచ్చా, లేకుంటే ఢిల్లీ వెనక్కి ఇవ్వచ్చా, హైదరాబాద్ ఒక ఇవ్వచ్చా? ఎక్కడైనా ఇప్పుడు ఒక అంటే ఇన్సిడెంట్ బట్టి కూడా ఉంటుందండి. ఫర్ ఎగ్జాంపుల్ థెఫ్ట్ జరిగింది, ట్రైన్లో థెఫ్ట్ జరిగింది, రైల్వేకి సంబంధించిన యాక్ట్ అవుతుంది. ట్రైన్లో రైల్వేకి సంబంధించిన థెఫ్ట్ జరిగింది కాబట్టి అక్కడ ఇవ్వచ్చు. అదేవిధంగా ఒక విలువైన వస్తువులు పోయాయి, ఢిల్లీ పోయి అని ఇవ్వచ్చు, ఇక్కడ కూడా ఇవ్వచ్చు. బట్ ఖచ్చితంగా ఆ కేసును ట్రాన్స్ఫర్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఎక్కడ జరిగింది, ఒకవేళ ఆ వ్యక్తికి ఎక్కడ జరిగింది అనే తెలియనప్పుడు అప్పుడు హైదరాబాద్ పోలీస్ కానీ, ఢిల్లీ పోలీస్ కానీ ఇన్వెస్టిగేషన్ చేయాల్సిన అవసరం. అతను ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్ దాటి నేను తమిళనాడు దాటిన తర్వాత పడుకున్నాను, అప్పుడు జరిగింది అన్నప్పుడు ఆ అవకాశం ప్రకారంగా తమిళనాడు షిఫ్ట్ చేయాల్సింది. లేదంటే ఢిల్లీ పోలీస్ వాళ్ళు రీచ్ అయిన ప్లేస్లో కూడా అక్కడ కూడా ఇన్వెస్టిగేషన్ చేసినా కూడా ఎక్కడ పోయింది. ఎందుకంటే ఇందులో మీరు ఆలోచించాల్సింది ఏంటంటే ఎందుకు ఆ లోకల్ పోలీస్ చేయాలి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ తమిళనాడులో ఇప్పుడు మనం ఇక్కడ నుండి ఢిల్లీ పోతున్న ట్రైన్లో ఎక్కడో మహారాష్ట్రలోనో మధ్యప్రదేశ్లో ఇక్కడ జరిగింది అనుకోండి, థెఫ్ట్ జరిగినప్పుడు వాళ్ళని ఆ నిందితులను పట్టుకోవాలన్నా దానికి సంబంధించిన ఎవిడెన్స్ కలెక్ట్ చేయాలన్నా కూడా అక్కడున్న లోకల్ పోలీసులకు సులభతరం అవుతుంది. కాబట్టి ఖచ్చితంగా ట్రాన్స్ఫర్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఇప్పుడు ఒకవేళ నిజంగా సదరు వ్యక్తి ఢిల్లీలో కంప్లైంట్ చేశాడు, అక్కడ ఎఫ్ఐఆర్ అయింది ఒకవేళ అనుకుందాం, ఆ తర్వాత సదర్ ఎవిడెన్స్ కావచ్చు, స్టేట్మెంట్ కావచ్చు, ఈ ఢిల్లీ నుంచి ప్రసారం ఆ వ్యక్తి అక్కడ దాకా వెళ్ళాల్సి ఉంటుందా? అంటే కొన్నిసార్లు ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు కూడా వాట్సాప్లో రికార్డ్ చేసుకోవచ్చు. ఆ వ్యక్తిని చట్టంలో ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్ ప్రకారంగా ఇప్పుడు అందుకే తీసుకురావడం జరిగింది. మీన్స్ ఆఫ్ అంటే చాలా చేంజెస్లో డెఫినేషన్స్లో కూడా చాలా చేంజ్ చేయడం జరిగింది. ఇప్పుడు ఎలక్ట్రానిక్స్ కానీ వీటి యొక్క ఇంపార్టెన్స్, ఎవిడెన్స్, వీటి యొక్క డెఫినేషన్స్ కూడా చేంజ్ చేయడం జరిగింది. దాని ప్రకారంగా ఇంతకుముందు ఎవిడెన్స్ రికార్డ్ ఎలక్ట్రానిక్ రికార్డ్,
మీరు ఇప్పుడు చూస్తున్నప్పుడు ఇప్పుడు ఖచ్చితంగా ఏ విట్నెస్ను కానీ అక్యూజ్డ్ కన్ఫ్యూజన్ స్టేట్మెంట్ రికార్డ్ చేయాలన్నా కూడా ఖచ్చితంగా వీడియో ఆడియో ద్వారా చేయాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా చేయాలి. దానికి ఇంపార్టెన్స్ పెరిగింది. అలాంటప్పుడు ఆ వ్యక్తి యొక్క ఎవిడెన్స్ రికార్డ్ చేసేటప్పుడు వాళ్ళు అక్కడ నుండి వాట్సాప్లో కానీ ఈ ఎలక్ట్రానిక్స్ అంటే ఫోన్స్ కానీ కంప్యూటర్ కానీ ఉపయోగించి కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు పోలీసులు ఒక అక్యూజ్ని పికప్ చేయాలనుకుంటారు, అతని ఇంటికి వెళ్తారు, అతను పికప్ చేస్తారు. తర్వాత ఆ సమాచారాన్ని కుటుంబ సభ్యులకి ఇవ్వమని గతంలో ఉంది, ఇప్పుడు కూడా అదే మన దగ్గర ఉంది, ఎట్లా ఉంది? ఇప్పుడు ఇందులో కూడా చాలా చేంజెస్ వచ్చాయండి. అంటే ఇంతకుముందు వాళ్ళు అక్కడ చేశారు, మేము సెర్చ్ చేశాము. ఫర్ ఎగ్జాంపుల్ ఒక దొంగతనం జరిగింది, ఆ వ్యక్తి ఇంట్లో ఒక 10 లక్షలు సీజ్ చేశామని చెప్పేవారు. ఆ వ్యక్తిని అరెస్ట్ చేసిన తర్వాత కన్ఫ్యూషన్ స్టేట్మెంట్ రికార్డ్ చేశామని సింపుల్గా కన్ఫ్యూషన్ స్టేట్మెంట్ ఇద్దరు మధ్యవర్తుల ద్వారా రికార్డ్ చేశామని రాసి ఆ సొమ్మును మేము సీజ్ చేశామని చెప్పి రాయడం జరిగింది. ఇప్పుడు ఖచ్చితంగా నేరానికి సంబంధించిన ఎలాంటి సీజర్ చేసినా కూడా వాళ్ళు ఖచ్చితంగా అతని అక్యూజ్డ్ యొక్క కన్ఫ్యూషన్ స్టేట్మెంట్ అయినా కానీ సీజర్కి సంబంధించిన ప్రతిదీ కూడా వీడియో ద్వారా ఆడియో ద్వారా రికార్డ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. అక్యూజులు ఎవరైతే ప్రతి కేసులలో కన్ఫ్యూజన్ ఏదైతే వాళ్ళు చెప్తారో నేరాన్ని అంగీకరించారని ఇంతకుముందు చెప్పినా కూడా ఖచ్చితంగా ఇప్పుడు వారి యొక్క వారు చెప్పే కన్ఫ్యూజన్ స్టేట్మెంట్ కూడా వీడియో ద్వారా రికార్డ్ చేయాలి. అదేవిధంగా సీజర్కి సంబంధించిన కేసుకు సంబంధించిన ప్రతిదీ కూడా వీడియో తీస్తూ ఖచ్చితంగా కోర్టుకు పంపించాల్సిన ఏదైతే లోకల్ కోర్టు ఉంటుందో వారికి సంబంధించిన జ్యుడిషియల్ కోర్టుకు ఖచ్చితంగా పంపించిన అవసరం ఉంటుంది. ఒక కేసులో ఒక వ్యక్తి స్టేట్మెంట్ తీసుకోవాలంటే గతంలో ఉన్న ప్రొసీజర్ ఏంది, ఇప్పుడున్న ప్రొసీజర్ ఏంది? ఇంతకుముందు ఆ వ్యక్తికి నోటీస్ ఇచ్చి ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తి ఆ నేరానికి సంబంధించిన ఒక విట్నెస్ అని అనుకోండి, వారికి ఒక నోటీస్ ఇచ్చిన తర్వాత వారిని పిలిపించి రికార్డ్ చేసుకునేది. ఇప్పుడు ఖచ్చితంగా ఆ వ్యక్తి యొక్క స్టేట్మెంట్ రికార్డ్ చేసేటప్పుడు ఇప్పుడు నోటీస్ ఇవ్వడము ఏ విధంగానే ఇవ్వచ్చు, ఎలక్ట్రానిక్ వాట్సాప్ ద్వారా ఇవ్వచ్చు, ఈమెయిల్ ద్వారా వచ్చు, ఏదో విధంగా. ఇంతకుముందు ఖచ్చితంగా పర్సనల్గా ఇచ్చి సిగ్నేచర్ తీసుకున్న తర్వాత ఆ వ్యక్తిని పిలవాల్సిన అవసరం ఉంటుండే. ఇప్పుడు మాత్రం ఈ కొత్తగా వచ్చిన చట్ట ప్రకారంగా విట్నెస్కు కానీ ఎలాంటి వారికి కానీ సమన్స్ ఇవ్వడము త్రూ ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా, అంటే దీని ద్వారా కూడా ఇవ్వచ్చు. ఫోన్ కానీ వాట్సాప్ కానీ మెయిల్ కానీ దీని ద్వారా కూడా ఇవ్వచ్చు. ఇచ్చిన తర్వాత ఆ వ్యక్తి వచ్చిన తర్వాత ఆ నేరానికి సంబంధించిన స్టేట్మెంట్ రికార్డ్ చేసేటప్పుడు ఖచ్చితంగా వీడియో రికార్డింగ్ ఆడియో రికార్డింగ్ ఇవ్వాలి. దానికి సంబంధించిన రికార్డ్ వారి దగ్గర పెట్టుకోవాలి. ఒకవేళ సదరు వ్యక్తి నేను రాలేను, నేను అక్కడ దాకా వచ్చే పరిస్థితి నాకు లేదు అన్నప్పుడు ఆ వ్యక్తి స్టేట్మెంట్ పోలీసులు ఎలా రికార్డ్ చేస్తారు? అవును, ఇప్పుడు ఎలక్ట్రానిక్ ద్వారా ఏదైతే రికార్డ్ చేసుకోవచ్చో వాళ్ళు దానికి సంబంధించిన వాట్సాప్ ద్వారా కానీ దాని ద్వారా కానీ రికార్డ్ చేయొచ్చు. ఇంకొక విషయమైన ఆ వ్యక్తి రాని పరిస్థితుల్లో ఖచ్చితంగా ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది. ఇప్పుడు కొన్ని సెక్షన్స్లలో రేపుకి సంబంధించిన విక్టిమ్కి సంబంధించిన వాటిల్లో కానీ ఒక వ్యక్తి నడవలేని పరిస్థితిలో ఉన్నా కానీ హెల్దీగా లేని పరిస్థితిలో కానీ ఆ వ్యక్తి పోలీస్ స్టేషన్కి వచ్చే ఎవిడెన్స్ ఇవ్వలేని పరిస్థితిలో కానీ ఒక వ్యక్తికి యాక్సిడెంట్ అయ్యి హాస్పిటల్లో ఉన్న పరిస్థితిలో కానీ ఖచ్చితంగా ఇంతకుముందు కూడా ఏదైతే విధంగా పోలీసు వాళ్ళు వాళ్ళ దగ్గరికి వెళ్ళి స్టేట్మెంట్ రికార్డ్ చేస్తారో అదేవిధంగా ఇప్పుడు కూడా చేయాల్సిన అవసరం ఉంటుంది. ఇప్పుడు మరోవైపు చూస్తున్నట్లయితే చాలా మనకు పిల్లలు అంటే బిలో 15 years అబోవ్ 60 years మహిళలకు సంబంధించి వాళ్ళ స్టేట్మెంట్ రికార్డ్ చేయడంలో ఏమన్నా కొత్త చట్టంలో ఏమైనా ప్రొవిజన్స్ ఇచ్చారా, కొన్ని రిలాక్సెస్ ఏమైనా ఉన్నాయా? ఇప్పుడు ఇచ్చారు. ఏంటంటే ఒక రాని పరిస్థితుల్లో ఖచ్చితంగా విట్నెస్ దగ్గరికి వెళ్ళవచ్చు, ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా రికార్డ్ చేసుకోవచ్చు. అదేవిధంగా కొన్ని ముఖ్యమైన కేసులలో విక్టిమ్స్ను కూడా ఇబ్బంది పెట్టకుండా ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ వాళ్ళ వద్దకి వెళ్ళి ఇవ్వాలి అని చెప్పి, అదేవిధంగా లేడీస్కి సంబంధించిన కొన్ని విట్నెస్లో తీసుకునేటప్పుడు వారి దగ్గరికి వెళ్ళి రికార్డ్ చేయాలని చెప్పి, అది ఇంతకుముందు కూడా మన సుప్రీంకోర్టు కానీ పోలీసు వాళ్ళు ఇచ్చిన గైడ్ లైన్స్లలో కూడా ఇంతకుముందు కూడా అదే జరిగేది. ఇప్పుడు మీరు చాలా కేసులలో చూశారు. ఇంతకుముందు కూడా హాస్పిటల్లో కేసులో కానీ కొన్ని అంటే రేప్ కేసుకు సంబంధించిన బాధితులను కానీ వాళ్ళ పేరెంట్స్ను కానీ పోలీస్ స్టేషన్ పిలవకుండా పోలీసు వాళ్ళు అక్కడికే వెళ్ళి రికార్డ్ చేసేది, హాస్పిటల్కి వెళ్ళి రికార్డ్ చేసేది, దూర ప్రాంతాలకు వెళ్ళి కూడా రికార్డ్ చేసేది. ఇప్పుడు కూడా ఖచ్చితంగా ఆ విధంగానే ఫాలో కావాల్సి ఉంటుంది. మహిళల్ని అరెస్ట్ చేసే సమయంలో తప్పనిసరిగా మహిళా పోలీసులే ఉండాలని చెప్పి కొత్త చట్టంలో ఏమైనా ప్రొవిజన్ ఉందండి. వాళ్ళ స్టేట్మెంట్ రికార్డ్ చేసేటప్పుడు కానీ వాళ్ళని అరెస్ట్ ఖచ్చితంగా అది ఇంతకుముందు కూడా ఉండేది, ఇప్పుడు కూడా ఉంటుంది. మహిళా స్టేట్మెంట్ రికార్డ్ చేసేటప్పుడు కూడా ఇంతకుముందు మీరు చూశారు కొన్ని మహిళ అంటే విక్టిమ్స్ అంటే రేప్ కేసెస్ కానీ అదర్ కేసెస్లో కానీ ఉమెన్కి సంబంధించిన కేసెస్లో జరిగి
కొన్ని గత 4-5 ఇయర్స్లో చాలా చేంజెస్ వచ్చాయి. భరోసా అని సెంటర్లు పెట్టడం కానీ, సఖి అని సెంటర్లు పెట్టడం కానీ, అక్కడ ఒక వాళ్ళకి రికార్డ్ చేసే అవకాశం. పోక్సోకి సంబంధించిన కేసులో కూడా ఇప్పుడు స్టేట్మెంట్ రికార్డము పోలీస్ ఆఫీసర్స్ ఎవరు కూడా ఖచ్చితంగా లేడీ ఆఫీసర్స్ ఉండి రికార్డ్ చేస్తూ ఉన్నారు. దానికి సంబంధించిన సూచనలు ఉన్నాయి. ఇప్పుడు కూడా రికార్డ్ చేసేటప్పుడు మన చట్టంలో అదేవిధంగా ఉమెన్ స్టేట్మెంట్ రికార్డ్ చేసేటప్పుడు ఖచ్చితంగా ఉమెన్ ఆఫీసర్ ఉండాలని చెప్పి ఉండడం జరిగింది. నిందితుడిని అరెస్ట్ చేసిన తర్వాత అతడు అరెస్ట్ అయ్యాడు, మా కస్టడీలో ఉన్నాడు అని చెప్పి పోలీస్ స్టేషన్లో ఎస్టాబ్లిష్ చేయాలి, ఫోటోలు అతికించాలని చెప్పి కొత్త చట్టంలో ఉన్నట్టు చెప్తున్నారు. ఖచ్చితంగా అండి. అంటే అది ఇంతకుముందు ఉండేది. బట్ నేనేమంటున్నా అంటే ఇప్పుడు 2-3 మనం చూడాలి. ఈ మేజర్ అఫెన్స్లలో అరెస్ట్ చేయాలి. ఏదైతే మైనర్ అఫెన్స్లో ఉన్నాయో సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ప్రకారంగా ఇప్పుడు దాని 41A కూడా ఇప్పుడు దాని సేమ్ ఏదో విధిగా వేరే సెక్షన్ పెట్టడం జరిగింది. 7 years బిలో ఉన్న సెక్షన్లలో అరెస్ట్ చేయకూడదని సుప్రీంకోర్టు రూలింగ్స్ ఇచ్చాయి. ఒక వ్యక్తి ఇన్వెస్టిగేషన్కు చాలా అవసరము. అదేవిధంగా ఆ వ్యక్తిని విడిచిపెడితే మళ్ళీ నేరం చేయవచ్చు, లేకపోతే ఆ వ్యక్తి సొసైటీకి భంగకరము, ఈ వ్యక్తి వల్ల సొసైటీకి హానికరము, అదేవిధంగా ఈ వ్యక్తిని విడిచిపెడితే మళ్ళీ నేరాలు చేయవచ్చు, ఇతనిపై చాలా కేసెస్ పెండింగ్ ఉన్నాయి, అలాంటి సందర్భంలో అరెస్ట్ చేయొచ్చు అనే ఒకటి ఇచ్చారు. 41 ఇప్పుడున్న దానిలో కూడా సేమ్ అదే విధంగా పెట్టడం జరిగింది. రెండో విషయం ఏంటంటే సుప్రీంకోర్టు లాస్ట్ టైం ఇచ్చిన అర్నేష్ కుమార్ జడ్జిమెంట్లో ఇప్పుడు ఫ్యామిలీ మ్యాటర్స్ సంబంధించిన 498కి సంబంధించిన ఫ్యామిలీ మ్యాటర్స్లలో కూడా అరెస్ట్ చేసేటప్పుడు తగు జాగ్రత్త తీసుకోవాలని చెప్పడం జరిగింది. ఖచ్చితంగా ఇప్పుడు ఎవరైతే అరెస్ట్ అయి ఉన్నారో ఆ వ్యక్తికి సంబంధించిన ఎవరెవరు ఉన్నారు అనేది అందులో పెట్టడం అవసరం ఉంది. మెయిన్గా చూసినట్లయితే సైబర్ క్రైమ్స్ అని పెరిగిపోయింది. దానికి సంబంధించి కొత్త చట్టంలో కొత్తగా ఏమన్నా శిక్షలకు సంబంధించి ఏమైనా తీసుకొచ్చారా, లేకుంటే పాతవానే కంటిన్యూ చేస్తున్నారా? సైబర్ క్రైమ్కి సంబంధించి దాని చట్టం డిఫరెంట్. అదేవిధంగా ఇందులో ఇప్పుడు మన ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ ఏదైతే కొత్త చట్టం వచ్చిందో సాక్ష్య అభియాన్, అందులో ఎవిడెన్స్ ఇంతకుముందు ఎలక్ట్రానిక్ సంబంధించిన ఎవిడెన్స్ కానీ, దానికి సంబంధించిన మీ ఫోన్స్ కానీ, దాని లిమిటేషన్ అంటే దానికి యొక్క ప్రాధాన్యత తక్కువ ఉండేది. ఆ విధంగా ప్రూవ్ చేయాలంటే కూడా కష్టంగా ఉండేది. ఇప్పుడు దాని ఇంపార్టెన్స్ అంటే ఖచ్చితంగా దానికి సంబంధించిన ఎలక్ట్రానిక్స్ సైబర్ క్రైమ్కి సంబంధించిన ఏ విధంగా తీసుకోవచ్చు. రెండో విధం ఏంటంటే ఆ సందేశాలు పంపించడం కావచ్చు. ఇంతకుముందు మీకు డెఫినేషన్స్లో అది లేకుండే, లెటర్స్ వరకే ఒక డెఫినేషన్ ఉంటుండే. ఇప్పుడు ఒక వ్యక్తిని నేను మోసం చేసేటప్పుడు ఎలక్ట్రానిక్ కామన్గా ఇప్పుడు సైబర్ క్రైమ్లో ఏమవుతున్నాయంటే నాకు ఒక మెసేజ్ వస్తుంది. ఆ మెసేజ్ వచ్చిన తర్వాత దాని లింక్ ఓపెన్ చేస్తే దానికి సంబంధించిన నేరం అవుతూ ఉంది. లేకపోతే ఆ వ్యక్తి నువ్వు ఇన్వెస్ట్మెంట్ పెట్టు, దీనికి సంబంధించిన నువ్వు ఇది అని ఒక మెసేజ్ పంపిస్తారు వాట్సాప్ ద్వారా కానీ మెసేజ్ ద్వారా కానీ. ఇంతకుముందు దానికి సంబంధించిన ఆ ఎవిడెన్స్ సరిపోయేది కాదు. ఇప్పుడు ఆ వచ్చిన మెసేజ్ కూడా ఎవిడెన్స్ కింద కోర్టు తీసుకునే వచ్చు అని చెప్పి కొత్త చట్టంలో చెప్పడం జరిగింది. ఇంతకుముందు జరిగిన కేసెస్లో నాకు వచ్చిన ఫస్ట్ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో ఆ వాట్సాప్ మెసేజ్ కానీ ఆ ఎలక్ట్రానిక్ మెసేజ్ కానీ ఎవిడెన్స్ కింద పనికొచ్చేది కాదు. ఇప్పుడు ఖచ్చితంగా ఆ వాట్సాప్ మెసేజ్ కానీ నార్మల్ మెసేజ్ కానీ అదర్ సోర్స్ ఆఫ్ అంటే నేను మోసపోవడానికి జరిగిన ఏదైతే ఉందో దానికి సంబంధించిన సోర్స్ ఈమెయిల్ ద్వారా కానీ జరిగిందని నేను ఎవిడెన్స్గా కోర్టు పరిగణలోకి తీసుకునే అవకాశం. ఒక వ్యక్తిని అరెస్ట్ చేసిన తర్వాత అతడు చేసిన నేర తీవ్రతను బట్టి తిరిగి కస్టడీలో తీసుకునే అవకాశం ఉంటుంది. ఇప్పుడు దాదాపు 14 days కస్టడీ కోర్టు అనుమతితో తీసుకుంటున్నారు. కానీ కొత్త చట్టంలో ఈ కస్టడీ చాలా పొడిగించారని చెప్తున్నారు. ఇంతకుముందు ఏముంటుందండి, ఒక వ్యక్తి నేరం చేసిన తర్వాత 24 hours కంటే ఎక్కువ పోలీస్ కస్టడీలో పెట్టుకోనికి లేదు. 24 hours తర్వాత ఒకవేళ వారు కోర్టులో ప్రొడ్యూస్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ప్రొడ్యూస్ చేసిన తర్వాత వారు మాకు అంటే ఇక్కడ స్టేట్ కూడా డిఫరెన్స్ ఉంటుందండి. అంటే స్టేట్ వైడ్ డిఫరెన్స్ అంటే మనకు ఢిల్లీకి చాలా కేసులలో మనం చూస్తూ ఉంటాం. కవిత గారికి కానీ లేకపోతే కేజ్రీవాల్కి కానీ పోలీస్ కస్టడీ ఇమీడియట్లీ ఇస్తారు. ఢిల్లీ సిస్టమ్ అంటే మన ప్రొసీజర్ ఆఫ్ ద కొంచెం చట్టం ఒకటే, ప్రొసీజర్ వేరే ఉంది. మన దగ్గర ఏం చేస్తారంటే ఫస్ట్ కోర్టులో అరెస్ట్ చేసిన తర్వాత పోలీస్ స్టేషన్ నుండి కోర్టుకు తీసుకొచ్చినాక కోర్టు జ్యుడిషియల్ రిమాండ్ చేస్తారు. చేసిన తర్వాత పోలీస్ పోలీస్ కస్టడీ పిటిషన్ ఇస్తారు. దానికి సంబంధించి 15 రోజుల లోపు మీరు ఎన్నిసార్లు అవసరం ఉంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ నాకు ఈ వ్యక్తిని 10 రోజులు అవసరం ఉంది అని చెప్పారు. పిటిషన్ వేసిన తర్వాత కోర్టు 5 రోజులు 7 రోజులు ఇచ్చారు. ఇచ్చిన తర్వాత కోర్టు వీళ్ళు ఇన్వెస్టిగేషన్ చేస్తారు. పోలీస్ కస్టడీలో తీసుకొని వారి ఇన్వెస్టిగేషన్
మళ్ళీ అవసరం ఉంటే ఆ 15 రోజుల లోపు సెకండ్ టైం కూడా వేసుకోవచ్చు. ఇలాంటి ఎంత పెద్ద నేరమైనా కూడా 15 రోజుల తర్వాత ఇన్వెస్టిగేషన్కు పోలీసుగా ఇన్వెస్టిగేషన్కి తీసుకోనికి లేదు. ఢిల్లీలో అయితే అంటే మీకు ఎందుకు చెప్తున్నానంటే ఢిల్లీలో అయితే ఏం చేస్తారంటే అరెస్ట్ తీసుకొని వచ్చేటప్పుడే కోర్టుకు తీసుకొచ్చేటప్పుడే ఈ వ్యక్తి మాకు పోలీస్ కస్టడీ అవసరమని పోలీస్ కస్టడీ పిటిషన్ తీసుకుంటారు. వారికి జ్యుడిషియల్ రిమాండ్ ఫస్ట్ ఇవ్వరు ఢిల్లీలో. ఏ వ్యక్తిని కానీ తీసుకొచ్చేటప్పుడు ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ రిమాండ్తో సహా పోలీస్ కస్టడీ పిటిషన్ తీసుకొచ్చాక ఆ జడ్జి గారు అప్పుడే ఎంక్వైరీ చేసి ఎన్ని రోజులు అవసరం దేనికి అవసరం అని అన్న తర్వాత అదే రోజు ఆర్డర్ ఇచ్చి మళ్ళీ పోలీస్ కస్టడీ అవుతుంది. 2 times 3 times కూడా 15 days ఇచ్చిన తర్వాత మాత్రమే వాళ్ళకి జ్యుడిషియల్ కస్టడీ. ఢిల్లీ ప్రొసీజర్ డిఫరెంట్. ఇప్పుడు దాన్ని ఎక్స్టెన్షన్ చేయడం జరిగింది. 60 రోజుల లోపు ఎప్పుడైనా వారికి అవసరం ఉన్నప్పుడు ఇన్వెస్టిగేషన్ అవసరం ఉంటే తీసుకోవచ్చు. కొన్నిసార్లు ఏమవుతుందంటే ఒక అక్యూజ్డ్ అరెస్ట్ అయ్యాడు, అతను వెళ్ళిపోయాడు, 15 days అయిపోయింది. ఇప్పుడు ఇంకొక వ్యక్తి అరెస్ట్ అవుతాడు. అరెస్ట్ అయినప్పుడు ఏమవుతుందంటే ఈ వ్యక్తిని ఆ వ్యక్తిని కలిసి ఎంక్వైరీ చేద్దామంటే అవకాశం లేదు. అంటే సెకండ్ అరెస్ట్ అయిన వ్యక్తి కొన్ని చెప్పే విషయాలు వాళ్ళతో సరిపోల్చుకుందామని కానీ ఇన్వెస్టిగేషన్లో ఇంకా ముందుకెళ్దామన్నప్పుడు వారిని పోలీస్ కస్టడీ తీసుకునే ఫెసిలిటీ ఇందులో పాత చట్టంలో లేకుండా ఇప్పుడు 60 days వరకు వాళ్ళు పిటిషన్ వేసుకోవచ్చు. అవసరం అనుకుంటే మాత్రం దాన్ని కోర్టు పరిగణలో తీసుకొని ఇవ్వచ్చు. మహిళలు, పిల్లలు వీళ్ళ పైన అఘాయిత్యాలు జరుగుతుంటాయి. తర్వాత ఈ సంబంధించిన కేసులకు సంబంధించి శిక్షలు అంటే ఇప్పటివరకు చూసినట్టే కొన్ని చట్టంలో 7 years ఇచ్చారు, లేకుంటే కొన్ని సందర్భాల్లో మరణశిక్ష. కానీ ఇప్పుడు కొత్త చట్టంలో మరణశిక్ష అనేది దాంట్లో పెట్టినట్టు చెప్తున్నారు. చాలా ఇంపార్టెంట్ అండి. ఈ చట్టంలోనే ఇంపార్టెన్స్ ఉమెన్స్కి ఇవ్వడం జరిగింది. ఫస్టే వారికి సంబంధించి నెక్స్ట్ బాడీ అఫెన్సెస్కి వెళ్ళారు. కానీ ఉమెన్కి సంబంధించిన రక్షణలో కానీ వారికి సంబంధించిన నేరాలలో కానీ చాలా ఇంపార్టెన్స్. ఈ డెత్ ఇంప్రిజన్మెంట్ కూడా వారికి సంబంధించిన శిక్షలలో ఇప్పుడు అమ్మాయిల మీద మైనర్స్ మీద చేసినప్పుడు కానీ రేప్ జరిగినప్పుడు సందర్భంలో కానీ ఈ పోక్సో ఉంది. అయినా కూడా ఇందులో మళ్ళీ ఏం చేశారంటే దానికి స్పెసిఫైడ్గా మైనర్స్ మీద జరిగిన అఘాయిత్యాలు కానీ రేపు జరిగిన అఘాయిత్యాలు కానీ ఈ ఉమెన్కి సంబంధించిన ముఖ్యమైన కేసులలో డెత్ సెంటెన్స్ వరకు పెంచడం జరిగింది. ఈ ఉమెన్కి సంబంధించిన కేసులలో ప్రతి వాటిలలో కూడా ఇటు క్రిమినల్ ప్రొసీజర్ కోడ్కి సంబంధించి అంటే BNSSలో కానీ అదేవిధంగా IPCలో కానీ చాలా వెసులుబాటు ఇచ్చి ఆ కేసులకు ఇంపార్టెన్స్ ఇవ్వడం జరిగింది. డ్రంక్ అండ్ డ్రైవ్ అది పెద్ద సమస్య. దీనికి సంబంధించి కొత్త చట్టంలో ఏ విధంగా శిక్షలు ఉన్నాయి, ఏ విధంగా దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి పెట్టారు? మీరు చూశారు యాక్చువల్గా దానికి ఎవరైతే డ్రైవర్ యాక్సిడెంట్ చేశాడో అతను వెళ్ళి అక్కడికి కంప్లైంట్ ఇవ్వాలి, దానికి సంబంధించి ఇవన్నీ చేయాలని చెప్తే మీరు చూసారు. ట్రక్ డ్రైవర్స్ ఎవరైతే ఉన్నారో 107(6) ఒక సెక్షన్లో పెట్టినప్పుడు దానికి సంబంధించి దేశవ్యాప్తంగా ట్రక్ డ్రైవర్స్ అందరూ సమ్మె చేసినప్పుడు వారు గవర్నమెంట్ వీరి యొక్క అంటే వారికి సంబంధించిన ఏదైతే డిమాండ్స్ ఉన్నాయో ఆ సెక్షన్ ఇంప్లిమెంట్ చేయకూడదు, మాకు అందరికి ప్రాబ్లం అవుతుందని చెప్పినప్పుడు అప్పుడు ఆ సెక్షన్ని మాత్రం నోటిఫై చేయకుండా ఉంచడం జరిగింది. కానీ అంటే కొన్నిసార్లు ఈ సెక్షన్ ఏదైతే ఉందో కొన్నిసార్లు ప్లస్ కావచ్చు, మైనస్ కావచ్చు. ఈ యాక్సిడెంట్ అనేది ఎవరు కూడా అనుకోకుండా జరిగే ఇది. అయితే కొన్నిసార్లు అంటే ఒకటి చెప్పారు వారిపై పోలీస్ స్టేషన్లు ఇవ్వాలి, కంప్లైంట్ ఇవ్వాలని. కొన్నిసార్లు ఏమవుతుందంటే అక్యూజ్ను అందరు కలిసి కొట్టవచ్చు. రెండోసారి పోలీస్ స్టేషన్ లో అతను పోలీస్ స్టేషన్ తెలియకపోవచ్చు. ఆ వ్యక్తికి ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కడో ట్రక్ డ్రైవర్ ఢిల్లీ నుండి వస్తూ మార్గ మధ్యంలో ఎక్కడో మధ్యప్రదేశ్లో ఎక్కడో యాక్సిడెంట్ అయ్యేదనుకోండి. యాక్సిడెంట్ అనేది వారు ఎవరు కానీ కామన్గా అనుకొని చేయరు. జరిగినప్పుడు ఏమవుతుందంటే ఆ వ్యక్తికి ఆ ఆధారావాదులో సంఘటన జరిగినప్పుడు ఆ ప్రదేశంలో ఉంటే మాత్రం ఖచ్చితంగా కొడతారు. విక్టిమ్ ఎవరైనా పబ్లిక్ జమ అయిన తర్వాత కొడతారు కాబట్టి కంపల్సరీ ఎస్కేప్ కమ్మని చెప్తారు, అవుతారు ఎవరైనా. అయినప్పుడు ఏమవుతుందంటే అతడికి పోయే పరిధిలో ఆ పోలీస్ స్టేషన్ పోకపోవచ్చు, దొరికిన బస్సు ఎక్కి పోవచ్చు. అంటే ఇవ్వలేదు అనే ఉద్దేశంతో ఖచ్చితంగా పోలీసు వాళ్ళకి ఇవ్వకపోతే దానికి రెట్టింపు ఇవ్వాలి శిక్ష, అదే ఇంపార్టెన్స్ అని చెప్పి ఇవ్వడం జరిగింది. దానివల్ల వాళ్ళు ధర్నాలు చేసినప్పుడు దాన్ని నోటిఫై చేయలేదు ఇట్లాంటి కేసులో. అది చూడాలి వారి డిమాండ్ ఏమవుతుందో. కొన్ని ఫిర్యాదులకు సంబంధించి పోలీసులు తమ విచక్షణకు లోబడి ఆ ఫిర్యాదుదారుడు ఇచ్చిన ఫిర్యాదుని ముందస్తు ఎంక్వైరీ చేసి ఆ తర్వాత FIR చేయమని చెప్తుంది. ఎలాంటి కేసులు అంటే ఏదైతే ఇంతకుముందు నేను చెప్పానో ప్రైమరీ ఎంక్వైరీ చేయాలో ఇంతకుముందు కాగ్నిజబుల్ నాన్ కాగ్నిజబుల్ అని ఉంటుంది. ఎవరైతే కంప్లైంట్ ఇచ్చినప్పుడు
పోలీస్ వాళ్ళు ఎఫ్ఐఆర్ చేసే కేసులు కొన్ని ఉంటాయి. ఎఫ్ఐఆర్ చేయకుండా ఇంతకుముందు కోర్టుకు పంపించి ఆ కంప్లైంట్ని పంపించి కోర్టు పర్మిషన్ తీసుకొని కంప్లైంట్స్ ఏవైతే రిజిస్టర్ చేశారు ఎఫ్ఐఆర్, ఇప్పుడు కూడా దానికి సంబంధించి ప్రైమరీ ఎంక్వైరీ చేయాలి. అంటే అఫెన్స్ జరిగిందా? ఇంతకుముందు మీరు చూశారు SC/ST యాక్ట్ కేసులో 498 అఫెన్సెస్లో సుప్రీంకోర్టు కానీ ఇచ్చిన జడ్జిమెంట్లలో ప్రైమరీ ఎంక్వైరీ చేసిన తర్వాతనే ఎఫ్ఐఆర్ చేయాలని కొన్ని జడ్జిమెంట్ రావడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు కూడా కొన్ని కేసులలో ఆ డీసీ ప్రైమరీ ఎంక్వైరీ చేయాలి. అదేవిధంగా కొన్ని కేసులలో డిఎస్పీ పర్మిషన్ తీసుకోవాలి, కొన్ని కేసులలో ఎస్పీ గారు పర్మిషన్ తీసుకోవాలి, ప్రైమరీ ఎంక్వైరీ చేయాలి, చేసిన తర్వాత మాత్రమే చేయాలని చెప్పి కొన్ని చిన్న చిన్న శిక్షలకు సంబంధించిన దానిలో ఉంది. తీవ్ర నేరాలు చేసిన నేరస్తుల ఆస్తులని అటాచ్ చేసే అవకాశం ఈ చట్టంలో కల్పించింది. అవునండి, ఇది ఇప్పుడు ఏమైందంటే ఇంతకుముందుకు సంబంధించిన దీనికి సంబంధించిన ఈడీ కానీ డిపాజిటరీ యాక్ట్లో కానీ దానికి సంబంధించిన సెక్షన్ ఉండేది. క్రైమ్కి సంబంధించిన ప్రొసీడ్తోని కొనుక్కున్న ప్రాపర్టీస్ కానీ దానికి సంబంధించిన ప్రాపర్టీస్ ఈ కోర్టు పర్మిషన్తో వారు వేలమేసి వీళ్ళకి ఇచ్చేది, విక్టిమ్స్కు వాళ్ళందరూ పంచేది. మనం చూసాం కృషి బ్యాంక్ కానీ చార్మినార్ బ్యాంక్ సంబంధించిన ఆస్తులలో జరిగింది. ఇంతకుముందు మన ఐపీసీకి సంబంధించిన దానిలో అఫెన్స్లలో సిఆర్పిసిలో ఎక్కడ కూడా లేకుండా ఒక వ్యక్తి 5 కోట్లు మోసం చేసి అతని దగ్గర డబ్బులు తీసుకుని ఒక వ్యక్తి అదే వ్యక్తి ఒక ప్రాపర్టీ కొనుక్కుంటే దానికి సంబంధించిన ఎలాంటి ఏం చేయాలనేది ఎక్కడ లేకుండే, ఆ డబ్బుకు సంబంధించిన సీజర్ చేయడం కానీ ఇలాంటిది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తి 5 కోట్లు తీసుకొని ఈరోజు నాకు ప్రాపర్టీ కొనుక్కున్నాడని చెప్పినప్పుడు ఖచ్చితంగా ఈరోజు పోలీసు వాళ్ళు సీజ్ చేసుకునే అవకాశం ఉంది. రెండోది దాన్ని అమ్మకుండా ఆపే అవకాశం ఉంది. అదేవిధంగా కోర్టుకు ఆ ప్రాపర్టీని కోర్టు పర్మిషన్తో బిఫోర్ ట్రయల్ ఆఫ్టర్ ట్రయల్ కోర్టు పర్మిషన్తో దాన్ని అమ్మి ఆర్డీఓ గారి ఆధ్వర్యంలో దాన్ని అమ్మి ఆ విక్టమ్కి ఇవ్వచ్చు అని కూడా అవకాశం ఈ కొత్త చట్టంలో ఉంది. అయితే దీనివల్ల కొన్ని ఉంటాయండి. అంటే ఈరోజు ఏమవుతా ఉందంటే ఆ వ్యక్తి 4 అంటే దీనికి ప్లస్ ఉంది మైనస్ ఉంది ఈ సెక్షన్. అంటే ఆ వ్యక్తి డబ్బులు తీసుకోవచ్చు, అసలు వేరే దానికి ఖర్చు పెట్టుకోవచ్చు, అతనికి సంబంధించిన వాళ్ళ వైఫో ఇంకెవరో అదే టైంలో ఆమె ప్రాపర్టీ కొనుక్కొచ్చినప్పుడు ఈ ప్రాపర్టీ కొన్నానని అతను చెప్పినప్పుడు ఆ ప్రాపర్టీ ఆమెకు సంబంధించిన కొన్ని ప్రాపర్టీలు పోవచ్చు. అంటే దీనికి సంబంధించి రాను సుప్రీంకోర్టు కానీ హైకోర్టు కానీ దానికి సంబంధించిన గైడ్లైన్స్ ఇస్తాయి దానికి సంబంధించి. కానీ ఇది మంచి సెక్షన్. అంటే ఎవరైతే విక్టిమ్స్ ఉన్నారో, ఎవరైతే ఇబ్బంది పడుతూ ఉన్నారో వారికి అంటే కొందరు వ్యక్తులు కోట్లు మోసం చేసి ఆ వ్యక్తులు బినామీ పేర్ల మీద ప్రాపర్టీస్ కొనుక్కోవడం కానీ రియల్ ఎస్టేట్ చేసి డిపాజిటర్ రూపంలో తీసుకొని మోసం చేసినప్పుడు కానీ ఇలాంటి వాటిలలో ప్రైమరీగా వాళ్ళ ఎంక్వైరీలో కానీ నిజంగా తెలిసి ఆ ఆస్తులు వీరి డబ్బులతో కొన్నప్పుడు పోలీసు వారు కానీ కోర్టు కానీ ఇమీడియట్ వాళ్ళు రిలీఫ్ పొందే అవకాశం ఈ సెక్షన్ ద్వారా. ఇప్పుడు అతి ముఖ్యమైన సమస్య ఏంటంటే చాలా వరకు పట్టణ చుట్టుపక్కల ఈ ల్యాండ్ నాది అని చెప్పి ఎవడో వచ్చి కబ్జా చేసేస్తున్నాడు. ఆ తర్వాత ల్యాండ్ నాది అని చెప్పి కొన్ని పేపర్లు చూపెడుతున్నాడు. అలాంటి దానికి సంబంధించి ఈ చట్టంలో ఎలాంటి ప్రయోజనం కాదు. అంటే ల్యాండ్ నాదంటే కబ్జా ఇంతకుముందు అయితే ఏదైతే ఒక వ్యక్తి ఆ ల్యాండ్ మీదకి వచ్చి అంటే కబ్జా చేస్తున్నప్పుడు కానీ ఆ వ్యక్తి ఒక ఇంట్లోకి దూరానికి ప్రయత్నం చేస్తున్నాం. ఇంతకుముందు కూడా ఉండేది, ఇప్పుడు ఉంది. అయితే ఏదైతే ఆల్రెడీ ఆక్యుపై చేసిన దాని మీద ఎలాంటి లేదు, చేయడానికి ప్రయత్నించింది. అంటే సివిల్ లిటిగేషన్ ఉండి సంబంధించిన దానిలో ఎక్కడ కూడా ఈ క్రిమినల్ చట్టాలు వర్తించవు. క్రిమినల్ అఫెన్స్ ఎప్పుడైతే జరిగిందో, ఒక నేరం జరుగుతుందో అన్నప్పుడు ఖచ్చితంగా ఈ చట్టం వారికి రక్షణ కల్పిస్తుంది. ఇలా పిల్లల్ని అమ్మడం కొనడం అనేది కూడా చాలా తీవ్రంగా పరిగణిస్తుంది. చట్టంలో చాలా మార్పులు చేశామని చెప్పారు. ఖచ్చితంగానండి. ఇంతకుముందు డెఫినేషన్స్లలో కూడా చైల్డ్ అనే ప్రతి దాని మీద కూడా ఇందులో చేంజెస్ చేసుకోవడం జరిగింది. చట్టాలలో చాలా చేంజెస్లో కూడా నేరాలలో కానీ డెఫినేషన్స్లలో కానీ దానికి సంబంధించిన డెఫినేషన్స్ ఇస్తున్నప్పుడు కూడా ఖచ్చితంగా చాలా చేంజెస్ రావడం జరిగింది. అదేవిధంగా పిల్లలకు సంబంధించి ఉమెన్స్కి సంబంధించి ఈ చట్టంలో ఖచ్చితంగా మంచి మార్పులు వచ్చాయి. ఈ చట్టంలో రెండు రావాల్సి ఉండే, అంటే చర్చ జరిగేది ఉండే, కొన్ని రావాల్సి ఉండే. అంటే చాలా అఫెన్సెస్ అంటే మనం చూస్తూ ఉన్నాం, కొన్ని వికృతమైన చేష్టలు జరుగుతూ ఉన్నాయి. ఈ రోజు వరకు ఈ చట్టంలో కొన్ని ల్యాబ్స్ ఉన్నాయి. ఒక మగవాడిని కూడా రేప్ చేసిన చాలా సందర్భాలు ఉన్నాయి. అంటే మెన్నాని ఉంది, దానికి సంబంధించిన లేదు. ట్రాన్స్జెండర్ అనేది ఒక డెఫినేషన్లో ట్రాన్స్జెండర్ అని చెప్పి ఒక డెఫినేషన్లో ఇచ్చారు, పర్సన్ కింద తీసుకున్నారు.
ట్రాన్స్జెండర్ మీద కూడా కొన్ని అఫెన్సెస్ జరుగుతూ ఉన్నాయి. మీరు చూస్తూ ఉన్నారు. వాళ్ళని తీసుకుపోయి చేయడం కానీ, వాళ్ళని కుట్టడం కానీ, హింసించడం కానీ, అంటే ఫిజికల్‌కి సంబంధించి. వారికి కూడా ఒక స్థానం ఇచ్చి ఉంటే బాగుంటుండే. దానికి కొంచెం ఇంకా ఎలాబరేట్ చేసుకోవస్తుండే. బట్ దానికి ఎందుకు అని చెప్పి మరి ఎందుకు అయిపోయారు? ఇప్పుడు కొందరు అంటే విమర్శకులు విమర్శిస్తున్న దానిలో చాలా అంటే ఎక్కడైతే అవసరం నుంచో కూడా కొన్ని పెట్టలేదు అని. ఇప్పుడు ఈ కొత్త చట్టం వచ్చింది కాబట్టి మనము అవసరానికి తగ్గట్టు అమెండ్మెంట్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా చేసుకోవచ్చు. బాధితుడికి ఎఫ్ఐఆర్, ఛార్జ్ షీటు, తర్వాత మిగతా డాక్యుమెంట్ అన్నీ ఫ్రీగా ఇచ్చే అవకాశం ఉందా? అంటే ఇంతకుముందునండి ఖచ్చితంగా ఎఫ్ఐఆర్ ఖచ్చితంగా ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. కంప్లైంట్ ఇవ్వగానే అతనికి ఫస్ట్ రిసెప్ట్ ఇచ్చిన తర్వాత ఎఫ్ఐఆర్ అయిన తర్వాత ఇవ్వాల్సిందే. ఛార్జ్ షీట్ కాపీస్ కూడా సర్వ్ చేసిన బాధ్యత అవసరం ఉంది. ఇప్పుడు కూడా ఖచ్చితంగా ఉంటుంది. అదేవిధంగా అక్యూజ్డ్కి సంబంధించి ఇంతకుముందు కూడా ఖచ్చితంగా కాపీస్ ఇవ్వాలి. అదేవిధంగా ఏదైతే ఛార్జ్ షీట్ ఫైల్ చేస్తారో ఛార్జ్ షీట్తో సహా డాక్యుమెంట్స్ కానీ, ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్ కానీ, ఎవిడెన్స్ ఏదైతే ప్రొడ్యూస్ చేస్తూ ఉన్నారో దానికి సంబంధించిన ప్రతిదీ అక్యూజ్డ్కు సప్లై చేయాల్సిన అవసరం ఉంటుంది. విక్టిమ్ కూడా ఇవ్వాల్సిన అవసరం. చాలా వరకు ఇప్పుడు ఇండియాలో లేకుండా బయట నుండి కొంతమంది నేరాలు చేస్తున్నారు. ఆ నేరాలు చేసిన వాళ్ళని మనం శిక్షించే అవకాశం కూడా లేకుండా పోయింది. దానికి సంబంధించి కొత్త చట్టంలో ఏం పెట్టారు? అవునండి. అంటే ఇండియాలో క్రైమ్ చేయడానికి బయట కంట్రీలలో ఎక్కడైనా ఉండి దానికి సంబంధించిన అంటే ప్లానింగ్ చేయడం కానీ, మిగతా ఏది చేసినా కూడా ఖచ్చితంగా అవుట్ సైడ్ ఉండి ఏది చేసినా కూడా ఈ చట్టం కింద అంటే వారు అక్యూజ్డ్ అని చెప్పి వాళ్ళ నేరం చేసినట్టే అవుతుందని చెప్పి కూడా కొత్త సెక్షన్ యాడ్ చేయడం జరిగింది. వారు కూడా ఆ క్రైమ్లో భాగమవుతారు. బయట ప్లానింగ్ ఇంతకుముందు ఇన్సైడ్ ఆఫ్ ఇండియా ఉంటుంది. ఇప్పుడు ఒక నేరం జరగాలంటే దాని ప్లానింగ్ అంతా ఎక్కడో కూర్చొని చేసినా కూడా వారు ఖచ్చితంగా ఇండియాలో నేరం జరగడానికి ఎలాంటి ప్లాన్ చేసినా ఖచ్చితంగా వారు కూడా అది కూడా దానికి సంబంధించిన సెక్షన్ కూడా పెట్టడం జరిగింది. వారు కూడా దాని ప్రకారం శిక్ష అర్హులే. సార్, చాలా వరకు మన ఇండియాలో నేరాలు జరుగుతాయి. విట్నెస్ ఇవ్వడానికి ఎవరు ముందుకు రారు. ఎందుకంటే విట్నెస్కి ప్రొటెక్షన్ అని లేదు. ఈ కొత్త చట్టంలో విట్నెస్కి ప్రొటెక్షన్ కల్పించారా? అవునండి. కొత్తగా ఇది వెరీ ఇంపార్టెంట్ అండి. విట్నెస్ ప్రొటెక్షన్ స్కీమ్ అని చెప్పి పెట్టడం జరిగింది. ఎవ్రీ స్టేట్కు దానికి సంబంధించిన స్టెప్స్ కూడా తీసుకోవాలి. విట్నెస్ అంటే ఒక కేసులో క్రిమినల్ కేసులలో ఎవరైతే విట్నెస్ ఉన్నారో వారికి సంబంధించిన ప్రొటెక్షన్కి సంబంధించిన ఒక స్కీమ్ ప్లాన్ చేసుకోవాలని కూడా అందులో స్టేట్ గవర్నమెంట్ చెప్పడం జరిగింది. అంటే ఇంతకుముందు ఇచ్చేది అంటే అది స్టేట్ గవర్నమెంట్ ఇప్పుడు ఏ విధంగా వేయాలో ఆ కేసుకు సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ కేసులలో చూస్తూ ఉంటాం. వాళ్ళకు సెక్యూరిటీ ఇవ్వడం. కానీ ఇంతకుముందు ఖచ్చితంగా చట్టంలో లేకుండే ఇప్పుడు కొత్తగా వచ్చిన చట్టంలో విట్నెస్ ప్రొటెక్షన్ స్కీమ్ అని కూడా పెట్టడం జరిగింది. సార్, ప్రభుత్వాల మీద అందరూ తిడుతుంటారు, చేస్తుంటారు, అబ్యూజ్ చేస్తుంటారు. ఇదివరకు రాజద్రోహం అలాంటి కేసులు పెట్టారు. దానికి సంబంధించి చేంజింగ్ చేసామని చెప్తున్నారు. ఎట్లా? ఇంతకుముందు ఆ రాజద్రోహం తీసేశారని అందరు చెప్తా ఉన్నారు. ఒక సెక్షన్ పెట్టారు. అంటే ఇండియాకి సంబంధించిన మన దేశానికి సంబంధించిన దానిలో సావెనెంట్కి సంబంధించిన దానిలో ఎలాంటి చేసినా కూడా అంటే దానికి ఒక ఇచ్చి మన ఇండియాకి భంగం కలిగించే విధంగా ఎవరు ప్రయత్నించినా కూడా ఎలాంటి కామెంట్స్ చేసినా కూడా ఎక్కడో కూర్చొని కామెంట్స్ అంటే ఇందులో రెండు ఉంటాయండి. ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఉంటుంది, రాజ్యాంగం కల్పించే హక్కు ఉంటుంది. అది కాకుండా ఒక నేరం చేయడానికి అంటే అది ఒక దేశం మీద కానీ వ్యక్తుల మీద కానీ వ్యక్తుల మీద దాని ఆధారాలు లేకుండా మాట్లాడినప్పుడు కానీ దేశానికి సంబంధించిన మన యొక్క అంటే మన కంట్రీ యొక్క భద్రతను కానీ వాటిల్లినప్పుడు ఖచ్చితంగా దానికి సంబంధించిన కామెంట్స్ చేసినప్పుడు కానీ దానికి కూడా ఒక సెక్షన్ పెట్టడం జరిగింది. ఖచ్చితంగా అది కూడా సీరియస్నెస్ ఉంటుంది. ఇది భారత్ ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త చట్టాలకు సంబంధించి అవగాహన. అయితే దీంట్లో చాలా వరకు కూడా కొత్త చట్టాల్లో శిక్షలు పెరిగాయి, కొన్ని సెక్షన్లు కూడా తీసివేయడం జరిగింది. అయితే చాలా వరకు చూస్తుంటే ఇప్పటివరకు బయటి దేశాల్లో ఉండి చాలామంది నేరాలు చేస్తున్నారు, కానీ వాళ్ళని ఇప్పటివరకు పట్టించుకుని లేదు, వాళ్ళని పట్టుకొచ్చిన దాఖలాలు లేవు. కానీ ఇప్పుడు బయట ఉండి ఎక్కడైనా నేరాలు చేస్తే వాళ్ళని తిరిగి ఇండియాకి తీసుకొచ్చి శిక్ష వేసే అవకాశం కనబడుతుంది.